భద్రాచలం పట్టణం కేంద్రంగా 4 రాష్ట్రాల కూడళ్లుగా మ్యాన్ సప్లయింగ్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఒక్క భద్రాచలంలోనే 50 మంది ఏజెంట్లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆదివాసీలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరంతా కూలికి పోతున్నారని చెబుతున్నా కార్మికుల వివరాలు కార్మిక శాఖ వద్ద ఉందనే ఉండవు. అయితే అసలు మ్యాన్ సప్లయింగ్ కేంద్రాలకు ఏజెన్సీ ప్రాంతాల్లోనే అనుమతి లేదు. అంతా చట్టవిరుద్ధమే. కళ్ల ముందే ఈ తంతు జరుగుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చేస్తులూడి ఉన్నారు. జాతి వారసత్వ సంపదగా భావించే ఆదివాసులను అక్రమంగా రవాణా చేస్తున్నా, వారి శ్రమ దోపిడీకి గురవుతున్నా, వారు దగాకు లోనవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. వాస్తవానికి మ్యాన్ సప్లయింగ్ కేంద్రం నిర్వహించాలంటే లేబర్ ఆఫీస్లో డేటా ఫామ్ ఒకటి ఉంటుంది. కార్మికుల ఫోటోలు, వారి ఆధార్ కార్డులు, వారి అడ్రస్, పూర్తి వివరాలు నమోదు చేసి వాటిని లేబర్ ఆఫీస్లో ఇవ్వాలి. అంతేకాకుండా కార్మికులను పంపుతున్న రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు, వారి ఫోన్ నెంబర్లు అన్నీ కూడా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కేవలం 90 రోజులకు మాత్రమే వారిని పంపించాలి. కానీ ఏజెన్సీలో ఇటువంటి మ్యాన్ సప్లయింగ్ కేంద్రాలకు ఎటువంటి అనుమతులు ఉండవు. 1/70 చట్టం అమల్లో ఉన్నందున ఇక్కడ అనుమతులు అధికారులు ఇవ్వరు. కానీ ఏజెంట్లే స్వయంగా తమ ఇళ్ల వద్ద ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. తమ ఇంటి వద్దనే కొన్ని షెడ్లను నిర్మించి అందులో వలస ఆదివాసీలకు మాయమాటలు చెప్పి తీసుకొస్తున్నారు. వారికి మంచి భోజనం, ఇతరితర తాయిలాలు ఇచ్చి మాయమాటలతో ఎటువంటి వివరాలు లేకుండానే కర్ణాటక, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి నగరాలకు పంపిస్తున్నారు. కొంతకాలంగా అంటే సుమారు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా భద్రాచలం కేంద్రంగా ఈ యొక్క ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఎంపీ నుంచి ఈ అమాయక గొత్తికోయ గిరిజనులను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని ముఠాలు, కొన్ని దళారులు ఒక మాఫీగా ఏర్పడి వీళ్ళందరినీ కూడా బెంగళూరు, హైదరాబాదు అట్లాగే సుదూర ప్రాంతాలకి కూలీలుగా పంపిస్తున్నారు. ఈ వలస కూలీలకి ఒక్కొక్కరికి 10 నుంచి 15 వేల రూపాయలు కమిషన్ తీసుకొని ఈ దళారులు ఎక్కడికో తెలియని భాష, కనీసం కొత్త ప్రదేశాలకి ఏ విషయం కూడా తెలియని ఒక అమాయక గిరిజనుల్ని అక్కడ పంపిస్తూ ఉన్నారు. అక్కడ పనిచేసే గిరిజనుల జీతాలు కూడా వీళ్ళే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళకి వెట్టి చాకరీ చేయించుకొని కనీసం వాళ్ళ కష్టానికి తగ్గ 1000 రూపాయల పైన వాళ్ళకి జీతం వస్తే 100 రూపాయలు ఇచ్చి మిగిలిన 900 కూడా వీళ్ళ జేబులు వేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రాజుపేట ఏరియా, అట్లాగే కుర్రాయిగుట్ట ఏరియా, బస్టాండ్ ప్రాంతం, అట్లాగే పర్ణశాల గెస్ట్ హౌస్ ఏరియా, తర్వాత ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్కి బస్సులు ఆగుతాయి. భద్రాచలం ఇన్గేట్ దగ్గర అక్కడ కూర్చొని ముఠాలుగా ఏర్పడి వీళ్ళు మొత్తం సెల్ ఫోన్ ద్వారా మొత్తం ఆపరేట్ చేసుకుంటూ ఉండి ఈ దళారులు అమాయక గిరిజనులని వాళ్ళని ఒక పశువుల కంటే హీనంగా హ్యూమన్ ట్రాఫికింగ్ పేరు మీద వీళ్ళు ఎగుమతి చేస్తూ ఉన్నారు. చాలా దారుణమైన దృశ్యం ఇది. ప్రతిరోజు నిత్యం కనబడతా ఉంది. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కంటిన్యూగా రోజంతా బస్టాండ్లో ఉంటే అతని మీద సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేసి స్టేషన్ తరలించి కేసు పెట్టాలి. పోలీసు వారు అదేం చేయట్లేదు. అసలు మరి వీళ్ళకి పోలీసుకు ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ సంబంధం ఏంటని చెప్పి జనాలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వెంటనే ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ పేరు మీద కూలీలకి అమాయక నిరుపేద గిరిజనులు ఈ యొక్క ఒరిస్సా, ఛత్తీస్గఢ్ గిరిజన కూలీల్ని సుదూర ప్రాంతాలు పంపించి మోసం చేసి వాళ్ళని శ్రమని దోచుకొని ఆఖరికి వాళ్ళు ఏమైతేనో కూడా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే చట్ట వ్యతిరేకంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ అమాయక గిరిజనుల్ని, ఆదివాసిని దోచుకుంటున్నటువంటి ఈ యొక్క మాఫియాని కట్టడి చేసి ఈ మాఫియాపై, ఈ యొక్క దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి భవిష్యత్తులో భద్రాచలం కేంద్రంగా ఇటువంటి తప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ విధానాలు లేకుండా యొక్క మనుషుల రవాణా అటువంటి మనుషుల ఎగుమతి లేకుండా చేయాలని చెప్పి పేద ప్రజలను, నిరుపేద ప్రజలను, గిరిజనుల్ని కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత
కార్మికులకి ఇచ్చే కూలీ అస్సలు తెలియనివ్వరు. ఏజెంట్లు కాంట్రాక్టర్ల మధ్య ఆ సంప్రదింపులు ఒప్పందాలు జరుగుతాయి. ముందుగానే కాంట్రాక్టర్ల నుంచి ఏజెంట్లు ఆదివాసీల అందరిపైన పని రోజులను బట్టి 50% కూలీ తన ఖాతాలో వేయించుకుంటాడు. అక్కడ పని పూర్తయ్యాక మిగిలినవి ఏజెంట్ల ఖాతాలోకి వచ్చి చేరిపోతాయి. కానీ పని అయిపోయాక వారు తిరిగి వస్తే ఏజెంట్లు చేసిన పని దినాలను కుదించి వారికి వచ్చే వేతనంలో తాను 40% వరకు మింగేస్తున్నాడు. అన్ని పోను వారి కూలీలో సగం ఏజెంట్లే లాగేసుకుంటున్నారు. ఎవరైనా తిరగబడి అడిగితే వారిని గదుల్లో పెట్టి కొట్టిన సందర్భాలు కూడా భద్రాచలంలో కొక్కోలుగా కనిపిస్తున్నాయి. ఇక పనికి వెళ్లిన వారు అక్కడ గాయపడితే కాంట్రాక్టర్ నుంచి లక్షలకు పైగా వసూలు చేస్తారు. కానీ గాయపడిన వారికి వేలల్లో మాత్రమే ఇచ్చి మిగిలినవి కూడా స్వాహా చేస్తారు. దీనిపై గతంలో స్థానిక నేత వెంకటేశ్వర్లు భారీ ఎత్తున ఆందోళన చేపట్టి గాయపడిన ఆదివాసీలకు పరిహారం ఇప్పించారు. గోడ్వానా సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు వీరయ్య ఈ ఘటనపై గతంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టి ఆదివాసీల అక్రమ రవాణాపై ఫిర్యాదులు కూడా చేశారు. ఆదివాసీలను హింసించిన ఏజెంట్లపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక వెళ్లిన ఆదివాసీలు చాలా మంది తిరిగిరారు. వారు మిస్సింగ్ అయినా ఎవరికి పట్టింపు కూడా ఉండదు. దాదాపుగా 5గురు అదృశ్యమైనట్లుగా గతంలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.